వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కేబినెట్ సమావేశం అనంతరం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి మరో 44,000 ఎకరాలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కూడా గతంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ విధానం ఉందో అదే విధానంలో ఈసారి మరొకసారి ఆ భూసేకరణ చేయాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త మనకు కీలకంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం 30,000కు పైగా ఎకరాలను అక్కడున్న రైతులు అప్పట్లో ల్యాండ్ పూలింగ్లో ఇవ్వడం అన్నది ఒక సంచలనంగా మారితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని పైన వైసీపీ అధికారంలోకి వచ్చి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కొద్దిగా సందిగ్ధతనైతే వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడము, టీడీపీ పార్టీ అమరావతికి కీలకమైన ఒక స్థానం ఇవ్వడం అన్నది మనం చూస్తూ వచ్చాం. మరొకసారి 44,000 ఎకరాలు సేకరించాలని తీసుకున్న నిర్ణయము, దానికి అనుగుణంగా ఇప్పుడు తీసుకున్న కేబినెట్ నిర్ణయం కన్నా ముందే 40,000 ఎకరాలు సేకరించాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అప్పట్లోనే విపక్షాలు మరికొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడే నేపథ్యం కూడా మనం చూసాం. ఇప్పటికే తీసుకున్న 30,000 ఎకరాలకు సంబంధించి డెవలప్మెంట్ జరగని నేపథ్యము. ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటే ఏం జరుగుతుంది, 44,000 ఎకరాల అవసరం ఏమాత్రం ఉంది అనే విషయం పైన కూడా కొద్దిమంది అప్పట్లో విమర్శించిన పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కేబినెట్ నిర్ణయం తర్వాత ఇది సేకరణ జరగడం అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపైన చర్చించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. 44,000 ఎకరాల్లో వేలాది ఎకరాలు విమానాశ్రయానికి, మరికొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో అంటే దాదాపుగా 1,00,000 ఎకరాలకు సంబంధించిన అవసరము ఒక రాజధానికి ఉంది అన్న విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటే, అదే సందర్భంలో 1,00,000 ఎకరాలతో ఒక రాజధాని అవసరం అన్న పాయింట్ విపక్షాలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి సంబంధించి అక్కడ ప్రాంత ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. వేలాది ఎకరాలు ప్రభుత్వం కోరిన ప్రతిసారి ఇస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపైన విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, మనం చూస్తున్నాం ఏదైతే గతంలో సేకరించిన భూమి, వేలాది ఎకరాల భూమే ఇప్పటికీ నిరుపయోగంగా ఉంది. ఉపయోగంలోకి ఇంకా రాని పక్షంలో ఇప్పుడు 44,000 ఎకరాలు ఎందుకు అవసరమో అనే ఒక ప్రశ్న అయితే విపక్షాలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలా చూడాలంటారు? నిజంగానే 1,00,000 ఎకరాలతో ఒక రాజధానికి సంబంధించిన ప్రాంతాన్ని అలా గుర్తించడము, అలా దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేయడము ఎలా చూడాలంటారు? ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే అమరావతి రాజధాని అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలంటూ కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు, గతంలో చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్లో ఏదైతే ఇరుకుగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి అటు రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళిన తర్వాత ఇటు హైటెక్ సిటీ కావచ్చు, హైటెక్స్ అంటే ఆ విధంగా ఎలాగైతే డెవలప్ చేశారో అదే స్థాయిలో కాకపోయినా అట్లీస్ట్ దానికన్నా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ కూడా అదేవిధంగా అన్నీ ఉండాలంటూ కూడా ఒక ఏదైతే రాజధాని ప్రాంతం ఏదైతే ఉండాలో రాజధాని ప్రాంతం ఇటు సింగపూర్ సిటీ కావచ్చు, అటు జపాన్ సిటీ కావచ్చు, అంటే ఇటువంటి వాటితో తలదన్నే విధంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలోనే ఏదైతే 33,000 ఎకరాలు సేకరించడం, అదేవిధంగా దానిలో ఎప్పటికీ కూడా ఆ భూమి తాలూకా దీన్ని ఇంకా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చెందలేదు. కానీ మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ 44,000 ఎకరాలు అంటే కనుక ఇంచుమించుగా సుమారుగా 77,000 ఎకరాలు అంటే అది మామూలు ప్రాంతం కాదు. అంటే కొన్ని ఇప్పటికే సిఆర్డీఏ ప్రాంతం చూసుకున్నట్టయితే ఆ 33,000 ఎకరాల్లోనే సుమారుగా 6 జిల్లాలలో ఉన్నాయి. అదేవిధంగా 56 మండలాలు కలుపుకొని పూర్తిగా సిఆర్డీఏ ప్రాంతం అయితే ఉంది. మళ్ళీ ప్రత్యేకించి 44,000 ఎకరాలు తీసుకోవడం ద్వారా అయితే ఏమి సాధిస్తారంటూ కూడా ఇప్పటికే విపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో తీసుకున్నటువంటి 33 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే కూడా ఎటువంటి అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగలేదు. కేవలం కొన్ని కాలేజీలు కావచ్చు, కొన్నింటికి మాత్రమే కేటాయించడం, మిగిలిన భూమి అలానే ఉంది. కేవలం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాంతం మాత్రమే చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో అసెంబ్లీ నిర్మాణం కాకపోవచ్చు, అదేవిధంగా చూసినట్టయితే కనుక హైకోర్టు నిర్మాణం, అదేవిధంగా చెప్పుకున్న హెచ్ఓడి టవర్స్ కావచ్చు, లేదంటే ఏదైతే ఈ అధికారులు ఉన్నతాధికారులకు సంబంధించిన టవర్స్ కావచ్చు, ఇవేవి కూడా పూర్తి కాకుండానే మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకురావడం ద్వారా అసలు ఏం సాధిస్తారంటూ కూడా ఇప్పటికే విపక్షాలు అయితే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంటే డెవలప్మెంట్ అన్నది చూసేటప్పుడు కేవలం అంటే కొద్ది ప్రాంతానికి అది పరిమితం కాకూడదు. డెవలప్మెంట్ అన్నది ఎక్స్పాండ్ అయ్యే నేపథ్యంలో అత్యధికంగా స్థలము ఒకవేళ రాజధాని సిఆర్డీఏ ప్రాంతంలో కానివ్వండి, రాజధాని ప్రాంతంలో ఉండడం వల్ల లాభమే ఉంటుంది తప్ప నష్టం లేదు అన్నది మరొక కీలకమైన అంశము. అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నప్పుడు వేలాది ఎకరాలలో అంటే ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ల్యాండ్ అన్నది పూలింగ్ చేసిన నేపథ్యంలో ఈ ల్యాండ్ అలాట్మెంట్ అన్నది కొన్ని
అంటే ఎక్సెస్ అమౌంట్ ఉండడం వల్ల లాభమే తప్ప నష్టం లేదన్నది కూడా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో తద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఆ చేపట్టే నిర్మాణాలు అవన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుందన్నది టీడీపీ పార్టీ చెప్తుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మనం చూడొచ్చు, అంటే ఏదైతే విపక్షాలను మాట తీసి పక్కన పెడితే కనుక ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలు అన్నప్పుడు ఎట్లా ఉంటాయంటే ఎక్స్ప్రెస్ వే రోడ్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైనా టవర్స్ కావచ్చు, లేదంటే విశాలమైన ప్రాంతం కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు విద్య వైద్యం కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే పూర్తిగా మాల్స్ కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించే మాల్స్కి సంబంధించి ఏర్పాటుగా అయితే కనుక ఈ పెద్ద మొత్తంలో స్థలం ఉంటే బాగుంటుంది. అదేవిధంగా A1 కన్వెన్షన్ కూడా నెంబర్ 1 కన్వెన్షన్ స్థాయి ఉండాలంటే ప్రపంచ స్థాయిలో దేనికి కూడా తీసుకుపోలేనంతటువంటి కన్వెన్షన్ సెంటర్ను కూడా నిర్మించాలనే తలంపు ఉంది. అంటే ఈ 33,000 ఎకరాలు ఇప్పుడు దీనికి సరిపోతాయి, ఇంకా అసలు దానిలోనే చాలా వరకు మిగులుతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో 44,000 ఎకరాల్లో 5,600 ఎకరాలు కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే మాత్రం విపక్షాలు దీన్ని పెద్ద ఎత్తున అయితే కనుక విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా మళ్ళీ దీన్ని 44,000 ఎకరాలు దీన్ని పూలింగ్ చేసి దీనిలో విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం ఏ ప్రాతిపదికన పెడతారంటూ కూడా వీళ్ళైతే మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి టవర్స్ కావచ్చు, అంతర్జాతీయ విధంగా చూసుకున్నట్టు ఒక స్టేడియం కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాలకు చేపట్టేందుకు ఇవన్నీ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్. ఇదే విషయంపై నేను విశ్లేషణ అందించేందుకు వెంకటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అన్న అంశం ఒకటి, ఎందుకంటే ఇన్ని వేలాది ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించడం కానివ్వండి, ఆ సేకరించే క్రమంలో ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండేందుకు తీసుకునే ఆ నిర్ణయం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. కానీ అదే సందర్భంలో 1,00,000 ఎకరాలు, ఎందుకంటే అంతకుముందు 33,000 ఎకరాలు, మరో 22,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అప్పటికి 23,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇవంతా కలిపి ఒక 1,00,000 ఎకరాల పాటు సేకరించి దాంట్లో అమరావతి నిర్మాణం చేయడము, దానికి అనుగుణంగా ఇతరత్ర వాటన్నింటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడము ఎలా చూడాలంటారు? 1,00,000 ఎకరాలతో ఒక రాజధాని నగరం అన్నది సాధ్యమా? అది సరిపోతుందా? అవసరం ఉందా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తారు? మన రెండు తెలుగు రాష్ట్రాలు 2014 సంవత్సరంలో ఏదైతే సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాటి నుండి కూడా క్యాపిటల్ సిటీ విషయంలో దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసి ఒక ల్యాండ్ పూలింగ్ చేసినప్పటికీ నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం దాని ప్రోత్సాహం లేక వెనుకబడిపోయిన పరిస్థితి. అయితే మనకి ఎనీ క్యాపిటల్ సిటీ కానీ ఎక్కడైనా కూడా అది మొత్తం మనిషిలో బాడీలో ఒక తలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, బ్రెయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే ఇంపార్టెన్స్ ఏ రాష్ట్రానికైనా కూడా అభివృద్ధిలో ఆ క్యాపిటల్ సిటీకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఆ ఇంపార్టెన్స్ ఇంకా బలపడాలి, ఆ ఫంక్షనింగ్ బాగా ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ మహానగరం చూస్తే ఈరోజు తెలంగాణ మొత్తాన్ని అక్కడ పెద్దగా అగ్రికల్చర్ వనరులు లేకపోయినా రాష్ట్రంలో ఏదైతే ఈరోజు మొత్తం రైతాంగాన్ని ప్రజల్ని ఆంధ్ర ప్రాంతంలో లాగా అక్కడ స్వయం వ్యవసాయం లేకపోయినా కూడా పూర్తిగా అందరినీ ఈరోజు ఒక యంత్రాంగంలో ఈ యంత్రాంగం ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ద్వారా ఈరోజు వస్తున్నటువంటి అభివృద్ధి, అక్కడికి వస్తున్న ఇండస్ట్రీస్, అక్కడికి వస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క రెవెన్యూతోని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇండియాలోనే ఒక తలమానికంగా మారినటువంటి డెవలప్మెంట్ ని ముందు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి ఉన్న ఏకైక వెసులుబాటు హైదరాబాద్ లో మహానగరంలో విచ్చలవిడిగా ప్రభుత్వ ల్యాండ్ అవైలబుల్ గా ఉండడం. గత ఎంతో కాలం క్రితం అంటే ఇండిపెండెన్స్ ముందు నుండి ప్రభుత్వం చేతిలో నిజాం నవాబ్ తర్వాత వచ్చినటువంటి ల్యాండ్ కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ భూములు కావచ్చు, దాని యొక్క ఫలితమే ఈరోజు హైదరాబాద్. అయితే అలాంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈరోజు దాదాపు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కాదు యూరోపియన్ దేశాల్లో అతి ఎక్కువ ఎన్ఆర్ఐస్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఈ రోజు అతి ఎక్కువ అవకాశం పెట్టుబడులకు అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్.
కానీ మరి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి కొన్ని అంటే ఏదైతే ఇప్పుడు కారిడార్స్ మోడర్న్ గా డెవలప్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ మహానగరం తీసుకుంటుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఒకటి కానీ వైసీపీ pharma city చేస్తున్న అన్నారు, ఆరోపణ ఇప్పుడు అంతకుముందు వైసీపీ బయోటెక్ చేస్తున్న పార్క్ ఆరోపణ అన్నారు, అంతకుముందు హైటెక్ సిటీ అన్నారు. ఈ కారిడార్స్ అనేటివి ఈ గ్రోత్ కారిడార్స్ అంటారు. ఈ గ్రోత్ కారిడార్స్ మూలాన ఈ రోజు హైదరాబాద్ కి ఇండియా మ్యాప్ లోనే కాదు వరల్డ్ మ్యాప్ లో ఒక స్థానం దక్కింది. మరి అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాలంటే కంపల్సరీగా ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీద ఏదైతే చెప్తున్నారో గతంలో 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు అన్నారు. ఇప్పుడు 44,000 ఎకరాలు అంటే టోటల్ గా ఒక 75,000 ఎకరాలకి ప్లాన్ చేస్తా ఉన్నారు. అంటే ఇది 1,00,000 ఎకరాలు కూడా తక్కువే. ఎందుకంటే మనం ఈ రోజు ప్రభుత్వం ఎంత అయితే అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బడా సంస్థల్ని ఇన్వెస్టర్స్ ని లేదా ఈవెన్ కేంద్ర వెంకటేశ్వర గారు ఇక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే అభివృద్ధి కూడా ఒక 1000 నుంచి 15 ల్యాండ్ బ్యాంకే 1000 నుంచి 1500 అంటే ఎకరాల్లో కోర్ క్యాపిటల్ అన్నది ఉంటుంది. కానీ మిగిలినది మొత్తము కేవలము ఈ ల్యాండ్ పూలింగ్ చేసి ఆ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది. 5,000 ఎకరాలతో 5,000 ఎకరాల్లో 5,400 ఎకరాల్లో మీరు ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు అంత పెద్ద ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ ఇప్పటికే గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. మరొకటి మీరు కొత్తగా ఎయిర్పోర్ట్ కలిపి కడతాననే పేరుతో 5,400 ఎకరాలు దానికి కేటాయించడం ఇవన్నీ కూడా కేవలము ఏమంటారు అత్యాశనో లేకపోతే దాన్ని అంటే ఎగ్జాగరేట్ చేసి చూపించడము అలాంటి ప్రయత్నం తప్ప దానివల్ల ప్రయోజనం ఏం లేదు. 1,00,000 ఎకరాల పేరుతో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. లేదండి, 1,00,000 ఎకరాలు అనేది నథింగ్. యాక్చువల్ గా 1,00,000 ఎకరాలు అనేది అంటే రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు చాలా వరకు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈరోజు ఎయిర్ ఫెసిలిటీస్ అంటే ఎక్కడైతే ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ లో అతి వేగంగా పుంజుకుంటుంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యవస్థనే ఈరోజు ఎయిర్పోర్ట్ అంటే ప్రయాణాలన్నీ కూడా ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేయడం అనేది ఇప్పుడు రాను మీకు ఆశ్చర్యపోవచ్చు. ట్రైన్ పేరు కన్నా ఫ్లైట్ పేరు తక్కువగా అందుబాటులోకి వచ్చే రోజులు ఇవి. కాబట్టి డెఫినెట్ గా ఏదైతే ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్ తో సంతృప్తి పడకుండా ఈరోజు 5,000 ఎకరాలు పై చిలుకు ఇక్కడ మనకు శంషాబాద్ లో ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే మీకు ఇప్పుడు అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు గురించి అని కాదు, ఏ రాష్ట్రమైనా కూడా పోటీ అంటే ఈ రోజు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ పోటీ పడుతున్నప్పుడు వాళ్ళ యొక్క మూల సూత్రం ఏంటంటే దే హావ్ టు ఇన్వైట్ ద ఇన్వెస్టర్. అంటే గవర్నమెంట్ ఫండింగ్ తోనే నడిచే రోజులు కావు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ కానీ ప్రైవేటైజేషన్ శక్తులు అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాల్సిందే. రియల్ ఎస్టేట్ అది ఒక ప్రధాన భాగము డెవలప్మెంట్ లో. డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ ద్వారా భాగస్వామ్యము ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క లాస్ట్ పాయింట్ చెప్పండి వెంకటేశ్వర గారు, లాస్ట్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు అంటే వైసీపీ కానివ్వండి లేకపోతే విపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరము ఇవాళ ఉన్న పరిస్థితుల్లోకి రావడానికి దాదాపుగా 50 నుంచి 60 సంవత్సరాల టైం పట్టింది. ఇప్పుడు అమరావతిని ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాన్ని పూర్తి చేసినా దానికి ఈ 1,00,000 ఎకరాల అవసరం అన్నది ఒక 50 సంవత్సరాల్లో వచ్చే అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచే వాళ్లకు పే చేసే అమౌంట్ కానివ్వండి, వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉంది కదా, దాని వైపు ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. అది దాన్ని ఎలా చూడాలంటారు? అది నేను దాంతో ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాల్లో అభివృద్ధి కాదు, మనం చూడాల్సింది లిబరలైజేషన్ తర్వాత అంటే 2000 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పివి నరసింహరావు గారి హయాంలో ఏదైతే మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్కరణల యొక్క పూర్తి ఫలితాలను 2014 తర్వాత మనం 10 సంవత్సరాలలో చూసాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బూమ్ ద్వారా వచ్చినటువంటి ఈ అభివృద్ధిని మనము 70 సంవత్సరాలకు పోల్చుకొని వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా ఫాస్ట్ గా మన వ్యవస్థ అంతా కూడా అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా మనం ముందు చూపుగా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వైట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మనకు ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ ఇంకా లేదా ఇతర సంస్థలు ఎవరిని మీరు ఇన్వైట్ చేయాలన్నా కూడా ఏదైతే మీరు ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ ఏదైతే వస్తుందో దాని యొక్క అంటే రెవెన్యూ ఈరోజు ఒక 10 అంతలకు రేపు పొద్దున అభివృద్ధి చెందాలంటే ఓన్లీ గవర్నమెంట్ సంస్థలతోని మనకు అభివృద్ధి చెందదు. డెఫినెట్ గా కార్పొరేట్ శక్తులు కానీ ప్రైవేటైజేషన్
అనేది చాలా ముఖ్యము. వాళ్ళకి వెసులుబాటుగా ప్రభుత్వం భూమిని సేకరించి ఇవ్వడం అనేది ప్రధాన చాలా అంశం. కీలకమైన అంశంగా ఈరోజు మారుతుంది. అన్ని Yes. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ దిశగానే పనిచేస్తా ఉన్నాయి. మీరు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా ల్యాండ్ బ్యాంక్ పుల్లింగ్ అనేది చాలా కంపల్సరీగా మారినటువంటి పరిస్థితి. రైట్. మరొక పాయింట్ మనం తీద్దాము. ఇప్పుడు ఏదైతే P4 సంబంధించి అయితే జీరో పావర్టీ కోసము పబ్లిక్, ప్రైవేట్ అలాగే పీపుల్ పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం, దానికోసం స్వర్ణాంధ్ర P4 కమిటీలో ఏర్పాటు చేయాలని కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు ఈ P4 ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాకు సంబంధించి వర్కౌట్ చేసే నేపథ్యంలో ఎవరైతే ఇప్పటికే ఇన్ఛార్జీలు ఉన్నారో, జిల్లాల ఇన్ఛార్జీలు ఉన్నారో, మీ జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుకొని వాళ్ళతోనే ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇందులో మరొక వివాదం కూడా తెర తీసుకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆడబిడ్డ నిధి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకు 1500 చొప్పున మేము డబ్బులు ఇస్తామంటూ గతంలో ప్రకటించి దాన్ని సూపర్ 6లో కీలకమైన ఒక అంశంగా చేర్చిన కూటమి ప్రభుత్వము ఆ తర్వాత దాన్ని అమలు పరచడంలో ఆలస్యం చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. అయితే ఏడాది పాలన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక వ్యాఖ్య అన్నది ఈ వివాదానికి ఒక కేంద్ర బిందువుగా మారింది అన్నది మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఆడబిడ్డ నిధిని P4కి మేము కనెక్ట్ చేస్తూ ఈ పబ్లిక్ ఏదైతే పబ్లిక్ అలాగే ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్లో భాగంగా అక్కడ వచ్చే నిధులను ఈ ఆడబిడ్డ నిధికి మేము కన్వర్ట్ చేస్తాము. తద్వారా ఏదైతే స్త్రీ సంక్షేమానికి కానివ్వండి అందులో వాళ్ళను ఈ పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తామంటూ అది ఇప్పటికే ప్రారంభమైపోయింది కాబట్టి దాన్ని సూపర్ 6లో ఆ పథకాన్ని కూడా హామీని అమలు చేసినట్టుగానే భావించాలంటూ ఆయన చేసిన వివాదానికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సాగర్ మనతో పాటు ఉన్నారు. సాగర్, ఈ P4 అన్నది ఖచ్చితంగా ఒక మంచి ఇనిషియేటివ్గానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ పేరుతో గతంలో ఈ కంపెనీస్ వేరే కొన్ని యాక్టివిటీస్కి యూజ్ చేసేవి, బట్ దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలకు అందించే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఆ పార్ట్నర్షిప్ని ఒక కీలకమైన ఒక ఇనిషియేటివ్గా తీసుకోవడం అనేది యాక్సెప్ట్ చేయాలి. కానీ దానికి ఆడబిడ్డ నిధికి కనెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చే 1500 రూపాయలు ఇక్కడ నుంచి వచ్చే నిధుల ద్వారా అందించాలనే ప్రయత్నం చేయబోతున్నామంటూ చేసిన వ్యాఖ్య అన్నది వివాదంగా మారిన నేపథ్యంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే అంత అమౌంట్ ఈ P4లో భాగంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీలతో ప్రజల్లోకి వెళ్ళింది దీంట్లో భాగంగానే ఆడబిడ్డ నిధి అంటే నెలకి 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేయాలి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మా ఉగాదికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా ఈ P4 యొక్క లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే సమాచార సహాయ మంత్రి ఉన్నారో పెమ్మసాని కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వీళ్ళందరూ కూడా ఒక P4 విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రజలు కావచ్చు, ప్రభుత్వం అలాగే పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక జీరో పావర్టీ విధానం 2029 కల్లా ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా పేదవారు ఉండకూడదు. సమాజంలో అత్యధికంగా ధనవంతులైన 10%, అలాగే సమాజంలో నిరుపేదలుగా ఉన్న 20% బ్యాలెన్స్ చేసేందుకు ఈ P4 విధానాన్ని తీసుకొచ్చారు. అంటే P4 విధానంలో వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. సమాజంలో ఉన్న 10% ధనవంతులు అందరూ కూడా మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. అలాగే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో బంగారు కుటుంబం అంటే పేదవారిని బంగారు కుటుంబంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ బంగారు కుటుంబానికి వీళ్ళంతా కూడా సహాయం చేస్తారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల కుటుంబాలను గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆర్థిక అసమానతలు లేకుండా 2029 కల్లా రాష్ట్రంలో అందరూ కూడా సమానత ఏదైతే అంతరాన్ని ధనవంతులు పేదల అనే అంతరాన్ని తొలగించాలని చెప్పి ఆ రోజు మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా ఈ P4 విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ P4 విధానం చెప్పినప్పటికీ ఆడబిడ్డ నిధికి ఎటువంటి సంబంధం లేదు. కానీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ P4 విధానంలో ఆడబిడ్డ నిధిని జాయిన్ చేస్తూ దానికి సంబంధించి ఏదైతే ఈ 1500 నెలకి ఉందో అదంతా కూడా ఈ P4 విధానంలో దీంట్లోనే కలెక్ట్ చేస్తాం, వారికి దాని మూలంగానే సహాయం అందేలా చేస్తామని చెప్పడం రాష్ట్ర వ్యాప్తం కూడా హాట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కూడా ప్రతిపక్షాలకు కూడా ఇది పెద్ద ఆయువు పట్టుగా మారింది. ఈ ప్రశ్న లేవనెత్తు ముఖ్యంగా కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధే కాదు, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారో దానికి కూడా ఈ P4 విధానాన్ని ముడిపెట్టడం జరిగింది. సో ఈ P4 విధానంలో ఏదైతే ఆడబిడ్డలకి అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపలికి ఇస్తాన్న ఈ 1500 రూపాయలు నేరుగా కూడా లబ్ధిదారుల ఖాతాలో వేయాలి. కానీ ఈ P4 విధానంలో ఎప్పుడైతే కనెక్ట్ చేశారో ఒక్కసారిగా ఎవరైతే ప్రజలు ఉన్నారో దీన్ని ఆశ అంటే నమ్మి మాకు ఈ P4 విధానంలో కాకుండా మామూలుగా నేరుగా డబ్బులు జమ అవుతాయని చెప్పి ఎదురు చూశారో వాళ్ళందరికీ ఒక శరాఘోతంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కుటుంబాలకి డబ్బులు నేరుగా ఏ విధంగా వస్తాయంటే చంద్రబాబు ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంట్లో ముఖ్యంగా కూడా సంపద సృష్టించిన తర్వాత ఆ సంపదను పంచిపెట్టాలి. దీనికి ఉదాహరణగా బిల్ గేట్స్ని కావచ్చు, లేదంటే వారెన్ బఫెట్ని కూడా
చూపించారు చంద్రబాబు నాయుడు. అంటే వీళ్ళందరూ కూడా లక్షల కోట్ల సంపదను సృష్టించిన తర్వాత వీళ్ళంతా కూడా సేవా కార్యక్రమాలకి అంటే పేదల సహాయ నిధి కింద వాడారు. కాబట్టి ఈ P4 విధానంలో ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళు నేరుగా కూడా అడాప్ట్ చేసుకుని అంటే బంగారు వీళ్ళు నిధులు ఇస్తారని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు సాధ్యం అనేది నేరుగా కూడా ఎక్కడ ప్రాక్టికల్గా కనపడలేదు. అక్కడక్కడ సమావేశాలు సభలు పెట్టినప్పుడు మాత్రమే కొన్ని కుటుంబాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళని మేము చూస్తాము, లేదంటే వారికి సంబంధించినటువంటి అంటే ఏదైతే సమాజం నుంచి మనం లబ్ధి పొందా ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలి కాబట్టి మేము చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ ఆడబిడ్డ నిధి అంటే ఏదైతే నేరుగా కూడా ఈ లబ్ధి పొందే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్. వెంకటేశ్వర గారు, ఇక్కడ మొదటిది సూపర్ 6 హామీల అమలుకు సంబంధించిన ఒక డిస్కషన్ అయితే P4 అనే ఒక ఇనిషియేటివ్, ఖచ్చితంగా P4 అనే ఇనిషియేటివ్ సక్సెస్ అయితే అది ఒక రోల్ మోడల్గా నిలబడే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ఒక పథకాన్ని కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో దాన్ని సాధ్యాసాధ్యాలు ఏంటి, నిజంగానే డబ్బులున్న 10% మంది బాగా పావర్టీలో ఉన్న 20% మందిని డైరెక్ట్గా ఆదుకునే అవకాశం కానివ్వండి, ఆ రెండింటినీ గవర్నమెంట్ బ్రిడ్జ్ చేసే స్కోప్ కానివ్వండి, ఏమాత్రం కనిపిస్తుంది మీకు? అండ్ దాంట్లో ఈ ఆడబిడ్డ నిధిని కనెక్ట్ చేయడం ఎలా చూడాలంటారు? వాస్తవంగా ఇది అంటే ఎథికల్ గా మోరల్ గా చూస్తే ఇది మంచి మోడలే. ఎందుకంటే ఇప్పుడు మీకు మనందరికి తెలుసు, ఈరోజు అభివృద్ధి మోడల్లో ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నత వర్గాల దగ్గర నుండి డబ్బులు ఇన్వెస్ట్ చేయించి, ఇప్పుడు మీరు చూసారు మన దగ్గర మెట్రో ఉంది, మెట్రో హైదరాబాద్ దాన్ని ఇన్వెస్ట్ చేసినటువంటి సంస్థ మీకు తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. వాళ్ళు ఒకేసారి 4,000 కోట్లు 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గవర్నమెంట్ ఓన్లీ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఏదైతే ఇలాంటి బడా సంస్థలు ఏదైతే ప్రాజెక్ట్స్ కట్టి తర్వాత BOT పద్ధతిలో వాళ్ళు మళ్ళీ బిల్ట్ అండ్ ఆపరేట్ పద్ధతిలో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే పీపుల్స్ పార్టిసిపేషన్ కోసము ఇక్కడ ఒక ఎక్కడ ఎప్పుడైనా కూడా అభివృద్ధి మోడల్ అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ చేయడం అనేది ముఖ్యం. దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో 20% లేని వర్గాలు, 10% ఉన్నత వర్గాలు, అంటే ఇది ఇన్ఫాక్ట్ ప్రభుత్వము దీని మీద కొంత ప్రచారం చేసి రోల్ మోడల్ గా తీసుకొని కొంత వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇచ్చి దాని యొక్క మోడల్ తీసుకుంటే ఇది వాస్తవంగా ఇది మంచి మోడల్. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రభుత్వాలు కానీ ఏ ప్రజాస్వామ్యం నడుపుకోవడం కరెక్ట్ కాదు. పూర్తిగా ప్రభుత్వాల మీదనే ఆధారపడడం అంటే ప్రభుత్వాలు కూడా ఎక్కడో దాన్ని సంపద సృష్టించే వీళ్ళకి పంచాలి. కాబట్టి ఆ సృష్టించే క్రమంలో ప్రభుత్వము అంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ఎన్నుకోబడినటువంటి కొంతమంది అధికారులు, ఎన్నుకోబడిన నాయకులు, అధికారులు అంటేనే ప్రభుత్వం కాదు కదా. సో ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా భాగస్వాములే. కాబట్టి వాళ్ళు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని కలిపి ఒక స్కీమ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కావాలంటే కొంత ప్రచారం జరగాలి, కొంత కృషి జరగాలి. దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులు అనేది ప్రచారం జరిగితే డెఫినెట్ గా ఇది సక్సెస్ కావచ్చు. కానీ ఇక్కడ వచ్చే వివాదం వల్ల ఏంటంటే ఆడబిడ్డ నిధి పేరుతో 1,500 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది, అది డైరెక్ట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ విధానంలో పడుతుంది అన్న దాని నుంచి ఇప్పుడు పావర్టీని మేము ఎవాగ్రేట్ చేసే క్రమంలో ఆ P4 నిధులను దీనికి మేము మళ్ళిస్తామనో లేకపోతే అందులో భాగంగానే ఇది కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పడాన్ని విపక్షాలు అయితే తప్పుపడుతున్నాయి. మహిళలకు ఇస్తామన్నది మీరు ఇవ్వాల్సిందే, ఇప్పటికే సంవత్సర కాలం దాటిపోయింది, దాదాపుగా 12 నెలలు అయిపోయి 13 నెలలు వస్తుంది కాబట్టి యావరేజ్ 1,500 చొప్పున ఆల్రెడీ ఇప్పటికే 18,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు మీరు బాకీ పడ్డారు అన్న మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దానికన్నా P4 పద్ధతి కనెక్ట్ చేసేటప్పటికి అది మరి కాస్త వివాదమైనట్టుగా కనిపిస్తుంది. అంటే వివాదాస్పదం అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే కరెక్ట్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము చెప్పిన పథకం ఇవ్వకపోతే అది రాంగ్, మీరు కొత్త పథకం దాని పేరు మారిస్తే తప్పు అన్న ఈ పద్ధతిలో డిస్కషన్ రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతుంది. కానీ ప్రజలకి ఎంతవరకు లబ్ధి అనేది ఇక్కడ మనం చూడాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని ఇప్పుడు అందించలేకపోతున్నామంటే అంతకన్నా ఎక్కువ లబ్ధి పొందే పథకాలు ఇస్తామని ముందుకు వస్తుంటే దాంట్లో తప్పే ఉంది. గతంలో ఇచ్చినటువంటి పథకాలు నడపలేని పరిస్థితి ఉందని మీరు విమర్శిస్తుండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఇంకా ఎక్కువ లాభం చేకూర్చే పథకాన్ని ఇస్తా అంటే తప్పేముంది. నేనేది ఇప్పుడు జనరల్ గా రాజకీయ పార్టీలలో తాము ఇచ్చేటువంటి ఆ పథకాలకి ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి.
ఎప్పుడో జగన్ గారు ఇచ్చిన ప్రభుత్వంలో నేను కొనసాగిస్తే నాకు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో లాభం జరుగుతుందో లేదనుకుంటే ఆయన దాని పేరు మార్చి ఇంకో కొద్ది లాభం జరిగే విధంగా ఇస్తా అంటే తప్పే ఉంది. ఎస్ రైట్. మరొక పాయింట్ మనం చూద్దాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అందులో ముఖ్యంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనము పునఃపరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది అంటూ మాట్లాడిన మాటలు అన్నది మనం ఒకసారి గమనించాల్సిన సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా వచ్చే నేపథ్యంలో వచ్చే కాలంలో డిలిమిటేషన్ జరగబోతోంది, మహిళా రిజర్వేషన్ రాబోతోంది. ఇవే కాకుండా జమిలీ ఎన్నికలకు సంబంధించిన డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిలోనూ ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశానికి సంబంధించి కార్యకర్తలు సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ఇప్పటికే మార్కెట్, దేవాలయ కమిటీల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా చర్యలు ఉండబోతున్నాయి. అవన్నీ కూడా కార్యకర్తలకే రాబోతున్నాయి. అయితే కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు దక్కుతాయనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీని సిద్ధం చేయాలని కూడా ఆయన సూచించిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, కష్టపడిన కార్యకర్తలకి నిజంగానే పదవులు దక్కే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉందా అన్న ఒక ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ కోటరీలు, అంతేకాకుండా పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలకు సంబంధించిన సిఫార్సులు లేకుండా అక్కడ కేంద్రం నుంచి కూడా లేదంటే ఏదైతే జాతీయ పార్టీ ఉందో అక్కడి నుంచి కూడా ఎలాంటి పదవులు దక్కే అవకాశం లేదు అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టుగా కష్టపడిన వాళ్లకు పదవులు దక్కుతున్నాయా? ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో వాకటి హరి కానివ్వండి ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కడానికి కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేయడమే ముఖ్యమైన కారణం తప్ప ఇతరత్రా ఎలాంటి సిఫారసులు కానివ్వండి వేరే ఫ్యాక్టర్స్ ఏవి అక్కడ పనిచేయలేదనే మాట మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తుంటే, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పెట్టుబడిదారులకి ఇక్కడ పెద్దపీట దక్కుతోంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే వ్యక్తి భజన కానివ్వండి వ్యక్తులకు అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఆ తర్వాత శక్తులుగా మారి ఇలాంటి పదవుల్ని అందుకుంటున్నారు అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు కానివ్వండి ఈ విషయాలన్నింటినీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కష్టపడిన కార్యకర్తలకు వాళ్ళకు నిజంగానే పదవులు దక్కుతున్నాయా లేదా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేందర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేందర్, ఇక్కడ అంటే ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది కీలకమైన పాయింట్, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్లకు అవకాశాలు దక్కుతాయి, కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు పదవులు దొరుకుతున్నాయి అన్నదాన్ని ముఖ్యమంత్రి మరీ రిపీటెడ్గా చెప్పే ప్రయత్నం చేశారు. సో అలా ఉందా సిచ్యువేషన్? దాన్ని అట్లనే చూడాలంటారా? థ్యాంక్ యూ. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలను ప్రస్తావించడంతో పాటు ప్రధానంగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తామని ఏదైతే ప్రకటన చేశారో ఇది మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని కలిగిస్తున్నప్పటికీ అదే స్థాయిలో మరికొంతమంది కూడా నిరుత్సాహాన్ని కలిగింపజేస్తుంది. ఎందుకంటే దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి పదవులు దక్కలేని ఒక అసంతృప్తితో కూడా అనేక మంది ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇస్తారో ఆ హామీల నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మిగతా కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని పాత కొత్త సీనియర్ నేతల మధ్య కూడా కొంత మాట యుద్ధం జరుగుతుంది. ఈ అంశాలపై కూడా అధిష్టానం కూడా ఫిర్యాదు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ముందు స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఒకటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం ఒకటి ప్రధానంగా ఉంది. ఈ రెండింటిలో కూడా విజయం సాధించాలనే ఒక ఇంటర్నల్ ఉద్దేశం ఏదైతే ప్రభుత్వానికి ఉందో ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలను చర్చించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ క్యాడర్ మరోసారి సమాయత్తం చేసేందుకు ఈ తరహా ఆ ప్రకటన చేసినట్లు కూడా నా కాంగ్రెస్ వైపు నుంచి కూడా వినిపిస్తుంది. రాజేందర్, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. లైన్లో ఉండండి, ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత దీనిపైన మరింత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కీలకంగా వినిపించే మాటలు, ప్రత్యేకంగా మనకి వినిపించే మాటలు ఏంటంటే ఏదైతే కోటరీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే పదవులు దక్కుతూ ఉంటాయి, కష్టపడ్డ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కే అవకాశం తక్కువగా ఉంటుందని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ మనము ఈ మధ్యకాలంలో చూస్తే ఏవైతే వచ్చిన మంత్రి పదవులు కానివ్వండి ముఖ్యంగా పార్టీ పదవుల్లో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు దక్కాయన్న కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్న నేపథ్యం ఒకసారి చూద్దాం. అసలు ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలము ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకే అది ఆగుతుందా, లేకపోతే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్న ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అది
కంటిన్యూ అవుతున్నది అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాజేందర్, మనం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో వినే మాటలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోతే రాష్ట్ర పార్టీకి సంబంధించిన సిఫార్సులు కొన్ని ఉంటాయి, కానీ జాతీయ స్థాయిలో జరిగే ఏమంటారు సిఫార్సులు కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగే లాబింగ్ ద్వారా వచ్చే పదవులు కానివ్వండి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయని మనం వింటూ వస్తుంటాం. సో ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవులు కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్లో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఈ సీట్ల కేటాయింపు అన్నది రాష్ట్ర శాఖ చెప్తే సరిపోతుందా? కేంద్రంలో మళ్ళీ జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు లేకపోతే వాళ్ళు ఇచ్చే మాటలు ఇవన్నీ ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని ఒక ప్రశ్న ఉంటుంది. సో ఏమంటారు మీరు వాటిని? అంటే స్థానికంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్ర స్థాయి పరిధిలోనే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అనేది ప్రధానంగా కేటాయించే అవకాశం ఉంటుంది. దేవాలయ అభివృద్ధి కమిటీలు కానివ్వండి, మార్కెట్ కమిటీలకు సంబంధించినవి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు స్థాయిలోనే ఈ కమిటీలో నియమించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ మండల, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సుదీర్ఘకాలంగా పనిచేసే కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా సిఫార్సు మేరకు ఆ రాష్ట్ర కమిటీకి సిఫార్సు చేయడంతో వారిలో స్క్రూటినీ చేసి నిజంగా అర్హులు పనిచేసిన వారిని కూడా గుర్తించి ఆ నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఎన్నికల్లో డబ్బుతోటి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులైన వారు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీరందరూ కూడా వారికి సంబంధించిన వ్యక్తులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నది మాత్రం ఎక్కువగా విమర్శలు కనిపిస్తా ఉన్నాయి. ఈ తరహాలో ఆ సంబంధించిన నేతలకు సంబంధించిన వ్యక్తులకే నామినేటెడ్ పోస్టులు దక్కితే పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి అనే ప్రశ్న కూడా ఆ సీనియర్ కార్యకర్తలు గానీ నాయకులు గానీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక స్ట్రాటజీతో మెరుగైన పద్ధతిలో తెలంగాణలో ప్రయాణిస్తున్నది కూడా మనం ప్రస్తుతానికి పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత క్యాడర్ విషయంలో కానీ నాయకుల విషయంలో కానీ ఒక నిర్దిష్టమైన విధానాన్ని అమలు చేసేందుకు కూడా ఆమె చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బేసిక్ గా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీ క్యాడర్ ఎంతో అవసరమనే ఒక మెయిన్ టాపిక్ ను ఆమె తెర మీద తీసుకొచ్చి ఆ దిశలోనే ఆ కార్యాచరణ కొనసాగింపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మండల, నియోజకవర్గ, డిసిసి కమిటీలను కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పార్టీ క్యాడర్ కాపాడుకునేందుకు కూడా ఆ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్ట్ అత్యధికంగా దక్కే అవకాశాలు కూడా కనిపిస్తుంది. రైట్ రాజేందర్. సో వెంకటేశ్వర గారి దగ్గర, వెంకటేశ్వర గారు, మామూలుగానే మనం కాంగ్రెస్ పార్టీ అని చూడంగానే అంతర్గత ప్రజాస్వామ్యం బాగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే ఎలాంటి ఆరోపణలైనా, విమర్శలైనా, వివాదాలైనా బాహాటంగాను బహిరంగంగానే చర్చించుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి పోస్టులు, పదవులు వచ్చినప్పుడు మాత్రము రాష్ట్ర శాఖ ఒక నిర్ణయం తీసుకుంటే జాతీయ స్థాయిలో మరికొన్ని నిర్ణయాలు జరుగుతుంటాయి. వీటన్నిటికి ఎక్కువ లాబింగ్ పనిచేస్తుంది అన్నది మనం వింటూ వస్తుంటాం. సో సిచ్యువేషన్ అలానే చూడాలంటారా? లేకపోతే ఎవరికి వాళ్ళ పర్సనల్ అప్లికేషన్స్ ఉంటాయి? ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి మండల స్థాయిలో, మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లాల స్థాయిలో కూడా ఆ సిఫారసులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు ఈ పదవులు ఇప్పించుకునే ప్రయత్నాలు కానివ్వండి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఎలా చూడాలంటారు? దాన్ని ఎట్లా విశ్లేషించాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీకు అందరూ తెలుసు, ఇది అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు మన దేశాల్లో అన్ని పార్టీలు, ఈరోజు రూలింగ్ లో ఉన్న పార్టీలు కావచ్చు, అపోజిషన్ పార్టీలు కావచ్చు, ఈ పార్టీలలో ముఖ్యంగా వీటికి ఆద్యం పోసినటువంటి ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు పార్టీ సిద్ధాంతాల మనకు రాజ్యాంగం మూలాలు ఇచ్చినటువంటి పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే పార్టీ క్యాడర్స్ కింది నుండి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ లీడర్షిప్ డెవలప్ చేస్తూ వాటికి అనుగుణంగా ఏదైతే క్యాడర్ కి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకి లీడర్షిప్ కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ వ్యక్తి చుట్టూ నడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు ఓటుకు 5,000 నుంచి 10,000 వరకు కొనుక్కునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులకు సీట్లు ఇవ్వడం ద్వారా తమ యొక్క వ్యక్తి చుట్టూ రాజకీయాన్ని పదే నిలుపుకోవడం, కొద్దిమంది ఒక ఎన్నికలు అనేటివి ఒక బిజినెస్ గా మారిపోయింది. అంటే ఎన్నికల సమయంలో పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క వర్గాలను, అంటే ఈ నాయకత్వం కనుసైగల్లో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా లేదా అక్కడ ఉన్న ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న వనరులు ఏదైతే కాన్స్టిట్యున్సీ స్థాయిలో వస్తున్న వాళ్ళ వనరులను అక్కడ పార్టీ అండర్లో కొద్దిమంది చేతుల మీదుగా కొద్దిమంది నాయకత్వం ద్వారా ఆ వనరుల మీద గుత్తాధిపత్యము చాటుకునే ప్రయత్నము, ఇంకో పక్కన
ప్రభుత్వ యంత్రాంగంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఆయా పార్టీ నాయకత్వాల చుట్టూ తిప్పుకునేటువంటి ఒక సంస్కృతి ఈరోజు ప్రతి పార్టీలో ఉండడం మూలాన ఇప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ అది వెంకటేశ్వర గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొత్త ఇప్పుడు కొత్త కూడా అదే తరహా continue రాజకీయాలు చేస్తారు. ఒకటి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఇవాళ మొత్తం లైఫ్ మొత్తం నడిపిన వాళ్ళు కొద్దిమంది అయితే ఇప్పుడు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా వేరే పార్టీల్లో వాళ్ళ కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పదవులు అందుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని నమ్మి వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వాలి, ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న పార్టీ వాళ్ళకి పదవులు ఇవ్వాలి. నిజంగానే దీన్ని అంటే మేనేజ్ చేయడం కానివ్వండి, బ్యాలెన్స్ చేయడం కానివ్వండి అంత ఈజీ ఫ్యాక్టర్ కాదన్నది చాలామంది చెప్తుంటారు. సో ఏంటి దానికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ ఏం లేదు. ఇప్పుడు రెండు వైరుధ్యమైనటువంటి అంశాలు. రాజకీయ పార్టీలు ఈరోజు బహిర్గతంగా ప్రజల్లోకి వచ్చి ఈ జరుగుతున్న ఇబ్బందులు ఇవి మాకని చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు మేము అన్ని విధాలుగా నియమ నిబంధనలకు లేదా మేము ఒక సామాజిక స్పృహతోని అందరికి న్యాయం చేస్తాము, అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము, కార్యకర్తలకు న్యాయం చేస్తాము అని చెప్పుకుంటూనే ఎందుకు కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారంటే మీకు తెలుసు, కొత్త వాళ్లకు ఉన్న రాజకీయ ఎన్నికల సమయంలో వాళ్ళు కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకు డబ్బులు ఖర్చు పెట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్లకు ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేయడం అనేది అది కొంతవరకే. అంటే ఒక 20% పార్టీ కాడర్కి ఇస్తే 80% ఆ పార్టీలో కూడా డబ్బులు ఖర్చు పెట్టగలే సామర్థ్యం ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్పితే నిజమైనటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కడో ఇప్పుడు కాంగ్రెస్ లాంటి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిందో వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితోనే అందరి క్యాడర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటే గ్రామ స్థాయిలో కూడా ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు వార్డు స్థాయిలో వార్డు మెంబర్స్, సర్పంచులు, ఎంపీడీ, జడ్పీడీ వీళ్ళని ఇస్తే దాదాపు 2 లక్షల మందికి వాళ్ళు పార్టీ క్యాడర్స్ కి అధికారాన్ని కట్టబెట్టవచ్చు. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి వర్గీకరణల గొడవ, అంతర్గతంగా పార్టీ లోపల కుమ్ములాటలు, సీఎం వర్గం ఒకటి, ఇంకో పక్కన ఎదురు వర్గం ఒకటి, వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరగడము. ఎందుకంటే ఢిల్లీ కంట్రోల్లో ఉండాలంటే వీళ్ళందరినీ ఎవరికి వాళ్ళని డివైడ్ అండ్ రూల్ చేసేటువంటి పరిస్థితిలోనే పార్టీ నడుపుకోవడం. గతంతో పోలిస్తే స్థానిక పార్టీలకైతే ఇంకో రకం. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థాయి నుంచి వెళ్తున్న సిఫార్సులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి చేస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇక్కడ అంటే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక స్వేచ్ఛనిచ్చారు. అందులో భాగంగానే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే వెలువడుతున్న ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చాలామంది చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం రేపే కూలిపోద్దంటే సంవత్సరంన్నర నడుపుకున్నాడు కదా అనే ఒక పర్సెప్షన్ లో మాట్లాడుతా ఉన్నాం. కానీ వాస్తవంగా మనం 5 సంవత్సరాల కోసం ఎన్నికలు ఎన్నుకున్నాం, సంవత్సరంన్నరకే కూలిపోతుందని ఎన్నుకోలేదు. నిజంగా వీళ్ళు పర్ఫామ్ చేస్తారని ఎన్నుకున్నాం. కానీ దాన్ని దినదిన కాండంగా నడుపుకుంటూ ఆయన నడుపుకున్నాడు, గ్రేట్ అయ్యా, మిగతా వాళ్ళంతా వెదవాలని మనం అనే ఒక వాదనలో ఇది వస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నటువంటి పర్ఫార్మెన్స్ ఈరోజు అనివార్యంగా ఈరోజు ఇంకా అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ఒకే రాష్ట్రం లేదా కర్ణాటక 2 రాష్ట్రాలే ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రాంతం ఇప్పుడు కీలకంగా మారింది. కాబట్టి ఈవెన్ కేంద్రం కూడా అంత తొందరగా నిర్ణయాలు తీసుకొని ఒకవేళ స్థానిక నాయకత్వాన్ని విభేదించే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఏదైతే నిర్ణయాలు జరుగుతా ఉన్నాయో అంత సంతృప్తికరంగానైతే లేవనేది అందరికి తెలుసు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తనకున్నటువంటి విజ్ఞతతో నడుపుతున్నాడు అనేటువంటి ఒక కథనం నడుస్తా ఉంది అంతవరకు. కానీ నిజంగా పార్టీలు ఈరోజు దాంతో ఎంతవరకు లాభపడుతుందని చూస్తే అది సిచ్యువేషన్ ఒక ఎన్నిక జరిగితే కదా అర్థమయ్యేది. ఇప్పుడు మీరన్నా జూబ్లీ హిల్స్ ఎన్నికనో లేకపోతే అక్కడ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలో జరిగితే తెలుస్తుంది నిజంగా పార్టీలలో అందరూ కుమ్ములాట ఉందా లేదా, ఎలా తెలుస్తుంది? ఊరికే ఊహాగానాలే కదా ఇప్పటివరకు. ఎస్ మరొక కీలకమైన అంశం మనం చూస్తే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యలో ప్రారంభమైన యుద్ధం కాస్త 3వ వరల్డ్ వార్గా మారబోతోందన్న అనుమానం వచ్చేలాగా ఆ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మనం చూసాము ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయిన తర్వాత మరోవైపు నుంచి రష్యా, చైనా, నార్త్ కొరియా కూడా మేము రాబోతున్నామని మాట్లాడడం కానివ్వండి, అమెరికాకు అనుకూలంగా మరికొన్ని దేశాలు రెస్పాండ్ అయ్యే పరిస్థితిని కానీ మనం చూస్తూ వచ్చాం.
అయితే ఇరాన్ ఈ విషయంలో మాత్రం ఒక స్టెప్ అగ్రెసివ్గానే వెళ్ళిందన్న విశ్లేషణ అయితే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఖతార్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పైన వాళ్ళు దాడులు చేయడం అన్నది నిజంగానే ఒక సాహసోపేతమైన నిర్ణయంగాను ఆ చర్యగా కూడా చాలామంది అభివర్ణిస్తూ వచ్చారు. బట్ ఇది మూడో వరల్డ్ వార్గా వెళుతోంది అన్న ఒక మాట విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడము, ఈ మధ్యలో ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం అన్నది ఆగిపోయిన పరిస్థితి చూసాం. ఇది తన దౌత్యంతోనే ఆగిందంటూ డొనాల్డ్ ట్రంప్ ఖతర్లోని అమెరికన్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత ఆయన చెప్పడం అన్నది మనం చూసాము. అయితే ఇది చెప్పిన తర్వాత ఇరాన్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. అవును, మేము యుద్ధాన్ని సీజ్ ఫైర్తో ఆపేస్తున్నామని చెప్పడము, ఆ తర్వాత ఒకటి రెండేవో ఘటనలు జరిగాయి, అది ఏం జరిగింది ఎలా జరిగింది అన్న విషయం పైన విశ్లేషణ వినిపించే నేపథ్యంలో ఇక్కడ కీలకమైన అంశంగా చూస్తే మాత్రం మొదటిది భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కేవలం నేను చెప్పిన మాటను విని రెండు దేశాలు ఆపేశాయి యుద్ధాన్ని అని గతంలో ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఇరాను అలాగే ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపింది కూడా నేనే అంటూ ఆయన మరొక ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిపైన సరే సీరియస్సా లేకపోతే ఇంకోటి అన్నది పక్కన పెడితే ఆ కీలకమైన ఆ నిర్ణయం వెనకాల ఏం లేదు, ఇది ఒకటి అబద్ధపు ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారు అంటూ భారతదేశానికి సంబంధించిన కేఏ పాల్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా అప్పట్లో ట్రంప్ ఎలాగైతే చెప్పారో ఆ విధంగానే ఇరాన్కి సంబంధించిన నాయకులు కానివ్వండి లేకపోతే నేతలు చేసిన ప్రకటనను చూస్తే ట్రంప్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, అందుకే మేము యుద్ధాన్ని ఆపేశాము అంటూ ఇరాన్ నుంచి కొద్దిమంది మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఎవరికి వాళ్ళే ఆ యుద్ధాన్ని ఆపడానికి కారణాలను విశ్లేషించకుండా అది మాత్రం కేవలం మా గ్రేట్నెస్ అని చెప్పుకునే ప్రయత్నం చేయడం పైన ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతుంది. అసలు దీని వెనకాల ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రాజు, అంటే యుద్ధం అయితే ఆగిపోయింది, రెండు దేశాల మధ్యలో ఇప్పుడు బాంబుల ఎక్స్చేంజ్ కానివ్వండి మిసైళ్ళ మోతలు కానీ మనకు వినిపించట్లేదు. కానీ నా వల్లే ఇది జరిగింది అని ట్రంప్ ప్రకటించుకోవడాన్ని, గతంలో ఇదే తరహా ప్రయత్నము భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన విధానాన్ని చూసినప్పుడు ఎలా చూడాలంటారు? ట్రంప్ ఏదైనా దుందుడుకు చర్యనా, లేకపోతే ఈ మధ్యకాలంలో మనం చూసాము ఒక మీమ్ కూడా జరిగింది, ఏది అంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు, అందులో భాగంగా ఇలాంటి ప్రకటనలు సొంతంగా ఆయన ఇచ్చుకుంటున్నారు అని ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ ఏంటి? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వాతావరణంపై చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 13న మొదలైనటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వారు నిర్విరామంగా కొనసాగినటువంటి పరిస్థితి. అయితే నాటకీయ పరిణామాల మధ్య యుద్ధం మాత్రం ప్రస్తుతం ఆగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఖతర్లోని అమెరికన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ కు సంబంధించిన క్షిపణుల దాడి తర్వాత ఒక్కసారిగా అయితే పరిస్థితులు మారిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ క్రమంలో ట్రంప్ రిక్వెస్ట్ మేరకు మాత్రమే ఆ యుద్ధం ఆపమని కూడా ఇప్పటికే ఇరాన్లోని ప్రముఖులు చెప్పినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో యుద్ధం తన ప్రోద్బలంతోనే ఆగిపోయిందంటూ కూడా ట్రంప్ ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేసి ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ఇదే నాటకీయ పరిణామాల మధ్య ఆ ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అయితే ఎట్టకేలకు ముగిసిపోయినటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని చెదురుమదులు దాడులకు సంబంధించి అయితే కొన్ని ఘటనలు మనకు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇజ్రాయెల్ కు సంబంధించి అదేవిధంగా అమెరికా అధినేత అయినటువంటి ట్రంప్ తో పాటు నెతన్యాహు ఈ ఇద్దరి వార్నింగ్ల మేరకు ఇరాన్ సుప్రీం హీరోగా పిలువబడేటువంటి కమీని ఎట్టకేలకైతే సీరియస్ గా తీసుకుని యుద్ధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నెల 11న మొదలైనటువంటి ఆ యుద్ధ వాతావరణం నిర్వహంగా కొనసాగిన నేపథ్యంలో ఎంతో భారీ విస్ఫోటనంతో పాటు విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. ఏకంగా ఇరాన్ దేశ రాజధానితో పాటు అదే సమయంలో మరికొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సైనిక స్థావరాలతో పాటు అణు తయారీ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ప్రకటించింది. క్షిపణుల దాడితో పాటు డ్రోన్ల సాయంతో అదే సమయంలో. సో ఇక్కడ వెంకటేశ్వర గారు, ఇక్కడ అంటే కీలకమైన అంశాలు మనం చూసినప్పుడు యుద్ధం అయితే ఆగిపోయింది. యుద్ధం ఆగిపోవడానికి కారణాలు మనం చూస్తే ముఖ్యంగా వినిపిస్తున్న అంటే అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట అయితే ఇరాన్ ఇప్పటికే బాగా నష్టపోయింది, ఫర్దర్గా వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితిలో లేరు. దానికి తోడు అమెరికా ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. కాబట్టే ట్రంప్ చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు యుద్ధం ఆపే ఆలోచనలు ఉన్నారు, అందుకే యుద్ధం ఆగిపోయింది అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. కానీ ట్రంప్ మాత్రము నేను చెప్పడం ద్వారానే, గతంలో ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ మధ్యలో వారు ఆపాను అన్నారో అలానే సరే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా వారు ఆపింది నేనే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే అమెరికా అంత స్ట్రాంగ్ హోల్డ్లో కానివ్వండి, అంత స్ట్రాంగ్ పొజిషన్లో కానివ్వండి, చెప్పంగానే యుద్ధాలు ఆగిపోయే సిచ్యువేషన్లో ఉందా అన్నది ఒక మరో ప్రశ్న. ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు కొద్దిగా కంపేర్ చేసి చూడండి, నిన్నటి పాకిస్తాన్ ఇండియా వార్ కావచ్చు, లేదా అంతకుముందు మన రష్యా తర్వాత మన జెలెన్స్కీ మధ్యలో జరిగినటువంటి యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా
ఈరోజు ఒక పక్కన వీటికి మూలాలు అన్వేషిస్తూ చూస్తే కామన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక రెసెషన్ నడుస్తుంది. ప్రపంచం అంతా కూడా ఈరోజు అమెరికా అంటే ఎప్పుడైతే అమెరికాకు చైనాకు మధ్యలో ఒక పోస్ట్ కరోనాలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆధిపత్య పోరు అనేది సాగుతున్న క్రమంలో ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఎవరు ఫర్దర్ ఈ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో ముందుకు నెగ్గాలి అనుకున్నప్పుడు అమెరికాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు కొంత గతంలో అమెరికా ద్వారా చాలా దేశాలకి బిజినెస్ సంబంధాలు కావచ్చు లేదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు ఇలాంటి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఒక పక్కన వాళ్ళ బిజినెస్ గుత్తాధిపత్యాన్ని కానీ లేదా పొలిటికల్ గుత్తాధిపత్యాన్ని కానీ మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు చాలా వరకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని ప్రాంతాలను వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు ఈరోజు ఇరాన్ ఏదైతే ఉందో పక్కన ఇజ్రాయెల్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఇరాన్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ గురించి కావచ్చు, ఇండియాకి సంబంధించిన పొలిటికల్ వాళ్ళ మీద గుత్తాధిపత్యం కోసం కావచ్చు, ఇలాంటి ఎత్తుగడల మీద అమెరికా ఏదైతే ఇంతకాలము ముందుకెళ్తుందో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏదైతే మన ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో తలెత్తినటువంటి చాలా ఆర్థిక సమస్యలు కావచ్చు, అంతర్గతంగా పౌరుల ద్వారా వస్తున్నటువంటి కొన్ని ఆర్థిక ఇబ్బందులతో పాటు రాజకీయ ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఈరోజు ట్రంప్ ప్రభుత్వం చాలా ఇబ్బడి ముబ్బడికారు నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలు కూడా చాలా గతంలో ప్రభుత్వంలో కాకుండా చాలా స్విఫ్ట్ గా ఆయన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు అటు రష్యాతో కానీ ఇటు ఇండియాతో కానీ ఇటు ఇరాన్తో కానీ జరిగినటువంటి యుద్ధాల్లో తన ఒక యుద్ధాలకు ఆపడానికి తను ఒక శాంతి దూతగా పనిచేస్తున్నటువంటి ఒక అయితే వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికన్లే ట్రంప్ మాట వినట్లేదు. హలో అంటే అమెరికానే ట్రంప్ మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా టారిఫ్లకు సంబంధించి అక్కడ ఒక నెగిటివిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు మన యుద్ధానికి సంబంధించి కూడా మనం చూసాము, ఎప్పుడైతే ఇరాన్ మీద బాంబులు పడ్డాయో నెక్స్ట్ మినిట్ నుంచే అమెరికన్లు చాలామంది వీధుల్లోకి వచ్చి యుద్ధం అవసరం లేదు, యుద్ధంలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదనే విధంగా నినాదాలు చేస్తూ పెద్ద పెద్ద ర్యాలీలు తీసిన సిచ్యువేషన్ ఉంది. అలాంటప్పుడు అమెరికన్లనే హ్యాండిల్ చేయలేని ట్రంప్ ప్రపంచ దేశాలని, అందులో ముఖ్యంగా పూర్తి అగ్రెసివ్గా ఉండే 2 దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ లాంటివి అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, ఒకరి మాట ఒకరు వినని సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పి యుద్ధాలు ఆపేంత సిచ్యువేషన్ ఉందా అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే అంతర్గతంగా ఓటర్ల ద్వారా వచ్చే సమస్యలు వేరు, అవి అంతర్గత ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సంబంధించి. కానీ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం అంటే అంతర్గతంగా కాకుండా గ్లోబల్ గా వాళ్ళ యొక్క వ్యాపారం, ఇప్పుడు ఇలా అమెరికా లాంటి దేశాలకు అతి పెద్ద ఆదాయము గ్లోబల్ వ్యాపారాలు. గ్లోబల్ వ్యాపారాల్లో ప్రధానంగా వాళ్ళు తీసుకున్నటువంటిది ఇలా ఇరాన్ వాళ్ళ యొక్క ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే వాళ్ళ గుత్తాధిపత్యానికి మూలమైనటువంటి బిజినెస్ ఆయిల్ బిజినెస్. ఈ ఆయిల్ బిజినెస్ లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఈ ఆయిల్ బిజినెస్ ద్వారా వాళ్ళు ఏదైతే ఆశించినటువంటి ఫలితాలు కానీ లేదా అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పాలసీలు ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని కంట్రోల్లో తీసుకోవడానికి చేయాల్సినటువంటి చర్యలన్నీ చాలా క్విక్ గా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇరాన్ ఏదైతే కొంత వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితిలో నాటో కంట్రీస్ ని ఎప్పుడు పెంచి పోషించుకుంటూ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళను వినియోగించుకోవడం అనేది అమెరికన్ పాలసీలో ఒక మూల సూత్రంగా మనకు కనబడుతుంది. ట్రంప్ ప్రభుత్వం ఇంకొక 4 అడుగులు ముందుకెళ్లి చాలా క్విక్ గా రియాక్షన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఇంకో పక్కన ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి వాళ్ళ గుత్తాధిపత్యాన్ని చాటుకోవడం, ఇంటర్నల్ గా ఉన్నటువంటి విషయాల మీద కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ కూడా దీన్ని అప్పుడప్పుడు వాడుతుంటారు. సో ఈ 2 అంశాలు ఇప్పుడు మిగతా దేశాలకు వచ్చినట్టయితే ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఇరాన్ విషయంలో కావచ్చు, ఏదైతే వాళ్ళు దాడులు నిర్వహించారో దాని ప్రభావం వాళ్ళ ఆర్థిక విధానాల మీద పడుతుంది కాబట్టి, వాళ్ళ రాజకీయ విధానాల మీద పడుతుంది కాబట్టి క్విక్ గా వాళ్ళు ఫర్దర్ మూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే
ఇంత భారీ స్థాయి ధ్వంసం చేసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వానికైనా అక్కడ ఉన్నటువంటి లోకల్ సివిలియన్స్ గానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం గానీ సహకరించదు. అయితే వెంకటేశ్వర గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మీరు ఏదైతే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఉన్న పెద్ద అంటే ఆ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ అన్నదే ఈ అణ్వాయుధాల తయారీకి ఆపాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము న్యూక్లియర్ బాంబును తయారు చేసి పెట్టుకుంటామని ఇరాన్ అన్నది చెప్తూ వచ్చింది. అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఆ అణ్వాయుధాలను తయారు చేసే ఫెసిలిటీస్ అన్నిటినీ ఒక రాత్రిలోనే మేము ధ్వంసం చేసేసాము, నాశనం చేసామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసిన నేపథ్యంలో సో ఇక యుద్ధానికి స్కోప్ లేదా అన్న ఒక ప్రశ్న కూడా ఇక్కడ వినిపిస్తుంది. కేవలం అది దేశాల మధ్యలో ఉన్న ఆ న్యూక్లియర్ వార్కు సంబంధించి న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయకుండా ఆపాలన్న ప్రయత్నంలో భాగంగా జరిగిన దానికి ఇప్పుడు ఈ ఆపడం ద్వారా వాళ్ళు అంటే ఏ బేసిస్ మీద ఆపుతున్నారు, లేకపోతే కేవలం ట్రంప్ ఒక మాట చెప్పగానే ఆపే సిచ్యువేషన్ ఉందన్నది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. సో కేపాల్ ఏమంటారంటే ఈయన మొత్తం అబద్ధాలు చెప్తున్నారు, ఇప్పటికే 3500 అబద్ధాలు చెప్పాడు ట్రంప్, అందులో ఇది ఒకటి యాడ్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గతంలో లాగా గుత్తాధిపత్యాని కోసం ఓన్లీ వార్ హెడ్స్ ను వాడడం లేదు. వాళ్ళు ఈ రోజు వ్యాపారం ద్వారా గుత్తాధిపత్యాన్ని చాటుకోవడం అనేటువంటి విధానాలకు గత 15-20 సంవత్సరాల్లో అంటే 30 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ఇలా ఒక దేశం యొక్క గుత్తాధిపత్యం, ఒక దేశం యొక్క పోటీ తత్వం అనేది వాళ్ళకున్న ఆయుధాలు అనేటి కన్నా అక్కడ ఉన్న పౌరులకు అక్కడ వాళ్ళ వనరులను ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు, ఇంటర్నేషనల్ గా వాళ్ళ యొక్క రూపీ వ్యాలీ, డాలర్ వ్యాలీ, వాళ్ళ యొక్క కరెన్సీ వ్యాలీ ఆధారితంగా ఇలా నిర్ధారణ జరుగుతుంది. సో ఆ డాలర్ వాల్యూని వర్సెస్ వాళ్ళ యొక్క స్వదేశాల యొక్క కాంపిటేటివ్ వాల్యూ అనేది ఎలా గీటురాయి ఒక అభివృద్ధి సూచికలకు కానీ లేదా పోటీ తత్వానికి కానీ. సో అలాంటి సూచికలు మూల స్తంభంగా ఉన్నటువంటి వ్యాపారాలు లేదా ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి స్థాయికి ఈరోజు ఆర్థిక మూలాలను తీసుకెళ్లిన పరిస్థితి మీకు ప్రతి ఒక్క వ్యక్తిని ఈరోజు షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఆ షేర్స్ అనేది ఆ దేశానికి సంబంధించిందే కాకుండా అంతర్జాతీయంగా గ్లోబలైజ్డ్ షేర్స్ అనేటివి ఇలా ప్రామాణికంగా మనం ప్రతి దేశంలో కనబడతా ఉన్నాం. కాబట్టి ఎవ్రీ కామన్ మ్యాన్ ఈజ్ వెల్ లింక్డ్ విత్ ది ఏదైతే గ్లోబల్ బిజినెస్ ఉందో దాంట్లో ఇలాంటి ఈ ప్రొజెక్షన్స్ ఏదైతే దేశాల మధ్యలో యుద్ధాలు అనేటివి, దేశాల మధ్యలో న్యూక్లియర్ వార్స్ అనేటివి ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభావితం చూపిస్తాయి. కానీ నిజంగా వాళ్ళు వార్ చేయాలంటే వీళ్ళందరి సహకారం కావాలి. ఈ బిజినెస్ మాడ్యూల్ ని అధిగమించి వాళ్ళు ముందుకెళ్లిపోయే పరిస్థితి లేదు. అది ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత వచ్చినటువంటి గ్లోబల్ మార్పులు, ఆ మార్పుల్లో భాగంగా ఈ రోజు అప్పుడప్పుడు ఇలాంటి ట్రంప్ వాళ్ళ లాంటి నాయకులు వచ్చినప్పుడు ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ ఒక గుత్తాధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పాపం ఆయన నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నారు. దాని వైపుగా ఈ యుద్ధాలను ఆపుతున్నారని కూడా చెప్తున్న నేపథ్యం మనం చూసాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది, కేవలం ట్రంప్ ఒక్కడే కాదు, అంతర్జాతీయంగా ఈ యుద్ధానికి సంబంధించి ఒత్తిడి పెరిగింది అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం 2 దేశాల మధ్యలో కాదు, ఆ తర్వాత అమెరికా ఎంటర్ అవ్వడము, మిగిలిన దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇది 3వ వరల్డ్ వార్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక వార్ని ప్రపంచము యాక్సెప్ట్ చేసే పరిస్థితి కానివ్వండి, దాన్ని తట్టుకునే సిచ్యువేషన్లో లేదు అన్నది ప్రపంచ దేశాలన్నీ చెప్తూ వచ్చాయి. యునైటెడ్ నేషన్స్ కూడా దానికి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించింది. కాబట్టే ఇప్పుడు యుద్ధం ఆగింది అన్నది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేశారన్నది అయితే మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్లో కనిపిస్తుంది.